నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా ఆర్టీఐ మాజీ కమిషనర్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో రాజకీయాలు మొత్తం కూడా సింగయ్య మృతి చుట్టే తిరుగుతున్న పరిస్థితి. నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణకు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాకు సమయం కావాలి అని చెప్పేసి కూడా రేపటికి సమయం కోరినారు. దానికి హైకోర్టు కూడా ఓకే అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితి. రేపటికి విచారణ వాయిదా. హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంది, ఏంటి సార్? మామూలుగా అయితే ఏంటంటే ఫ్యాక్ట్స్ అండ్ దాని గ్రౌండ్ రియాలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కేసు నిలబడేటువంటి కేసు కాదు. కాకపోతే ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా ఇది ఎలా అవుతుందని మనం చెప్పడం అనేది సమంజసం కాదు. నాకున్నటువంటి నా ఎక్స్పెక్టేషన్, నేను జస్ట్ అది అంటే ఇట్స్ మై యాంటిసిపేషన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ మై అజంప్షన్ మేబీ, but there is no chance for the assumptions and presumptions before the court when trial is going on. అందుకని దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడటం అనవసరం. ఓకే, అసలు ఏంటి సార్ ఇప్పుడు ఏదైతే రెండపాలెం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కార్ టైర్ కింద సింగయ్య చనిపోయారో, సో మరి ఆయన చనిపోయారా, లేకపోతే ఎవరైనా నెట్టేశారా, లేకపోతే నలిగిపోయారా అనేది ఇప్పుడు వీడి చుట్టే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో మీరు ఎట్లా చూస్తారు ఈ ఘటనని? ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఆ వీడియోలు కానీ, పోలీస్ అధికారి ముందు ఇచ్చినటువంటి ప్రకటన, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, గ్యాప్ ఇన్ సెన్స్ ఇక్కడే మనకు కొన్ని సంబంధం లేదనుకోవడానికి వీల్లేదు. నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవానికి వచ్చి వెళ్ళిన తరువాత ఈ కేసులో స్పీడ్ అందుకుంది. అప్పటి వరకు ఈ కేసును స్తబ్దుగా ఉంచారు. అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది జరగలేదు. ఆయన వెళ్ళిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ స్టార్ట్ అయింది. చాలా శరవేగంగా పావులు కదిపారు, ఒక పేర్లు చెప్పడం, వాహనాన్ని సీజ్ చేయటం, ఇవన్నీ చకచకచగా జరిగిపోయినాయి. సో అవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇది విత్ అల్టీరియర్ మోటివ్, ఒక పొలిటికల్ ట్రాప్, ఒక పొలిటికల్ వెంజెన్స్, వాటితోనే జరిగింది కేసు అనేటువంటిది అయితే మనం అనుకోవాలి. అంతేకాకుండా ఆ పెద్ద హాస్యాస్పదమైన సంఘటన ఏంటంటే, అసలు చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారు డ్రైవ్ చేశారా? లేదు కదా. అంబటి రాంబాబు ఏమైనా చేశాడా? పేర్ని నాని ఏమైనా చేశాడా? ఆవిడ విడుదల రజనీ ఆవిడేమైనా డ్రైవ్ చేసిందా? అసలు వాళ్ళని ఇది యాక్సిడెంట్, వాళ్ళు అనుకుంటున్నట్టే పోనీ యాక్సిడెంటల్ డెత్ అనుకోవచ్చు. ఆ యాక్సిడెంటల్ డెత్లో కారు డ్రైవర్ని మీరు తీసుకెళ్లారు, ప్రాసిక్యూట్ చేస్తున్నారు, కారు సీజ్ చేశారు, ఓకే, దట్స్ ఫైన్. కానీ వీళ్ళ పేర్లు ఎలా మీరు ఇందులో ఇంప్లికేట్ చేస్తారు? ఒకవేళ అదే ఆ ప్రొసీజరే కనుక అవ్వాలి అనుకుంటే, ఇక భవిష్యత్తులో ఏంటంటే ఎవరైనా, మనం పాసింజర్స్ బస్సులో ప్రయాణం చేస్తుంటారు, బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడు. బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా కేసులో ఇరికించాలి. రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు ప్రమాదంలో కనుక ఏదైనా భారీ స్థాయిలో నష్టం జరిగినట్లయితే ఆ బోగీల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. అంతేనా? అవును. మరి ఇక్కడ వాస్తవం అదే కదా. సో ఇంతకంటే సచ్ ఎ ఫూలిష్ పొలిటికల్ వెంజెన్స్ అనేటువంటిది అయితే ఇంకొకటి ఉండదు అనేది నేను అనుకుంటున్నా. ఇది చాలా దుర్మార్గం, దారుణం. చట్టాలని చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యం కింద చట్టాలకు ఒకర భాషను చెప్పేటువంటి పరిస్థితి ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకి, అంటే ఒక జ్యుడిషియరీ సెటప్ అనేది మనకుంది. దీనికి అత్యంత ప్రమాదకరం ఈ రకమైనటువంటి ధోరణులు. సో ఖచ్చితంగా న్యాయస్థానాలు ఇలాంటి పోకడల మీద అయితే తీవ్రంగా స్పందించి ఒక సంచలనాత్మకమైన తీర్పులు ఇవ్వాలని నేనైతే భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు డ్రైవర్ మీద కేసు పెట్టారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెట్టారా? అంటే జగన్ మీదనే కేసు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి కార్ అని చెప్పేసి ఆయన కార్ని కూడా స్వాధీనం చేసుకున్నారు, నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరి గవర్నమెంట్ కేటాయించిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిదా? అదేవిధంగా జెడ్ ప్లస్ కేటగిరీ ఉందా లేదా, రో పార్టీ ఉందా లేదా అనేది చర్చ. దీనికి ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ ఇంకోటి, కోర్టులో కొన్ని చట్టాలను అనుసరించి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది పాయింట్ మీరు అన్నది, ఆ కారు ఓనరు జగన్మోహన్ రెడ్డి కదా. కాబట్టి ఏంటంటే జనరల్గా కొన్ని యాక్సిడెంటల్ కేసెస్లో ఎలా పెడతారు అంటే, డ్రైవరు ఎక్కడో యాక్సిడెంట్ చేస్తాడు, ఎక్కడో యాక్సిడెంట్ చేసినా కూడా ఆ డ్రైవరు, ఆ కారు ఓనరు కనుక వేరే వ్యక్తి అయితే ఆ కారు ఓనర్ మీద కూడా ఈ కేసు పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి చట్ట ప్రకారంగా.
యాక్సిడెంటల్ కేసెస్కి సంబంధించి. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అది కాదు. ఇక్కడ ప్యూర్లీ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ వెంజెన్స్. ఆ పొలిటికల్ వెంజెన్స్ కాబట్టే ఆ పక్కన కారు దగ్గరనో, కారు మీదనో, కారు ఫుట్ బోర్డ్స్ మీద నిలబడిన రాంబాబు, నేను పేర్ని నానిని, లేదంటే ఆ కాన్వాయ్ పరిసరాల్లో ఉన్నటువంటి విడుదల రజనీని వీళ్ళందరినీ పెట్టడం అంటే ఇది పూర్తిగా పొలిటికల్ వెంజెన్స్ అని చెప్పని అనుకోవాలి. సో ఇవన్నీ చాలా కారు చౌక పోకడలు అని చెప్పి నేనంట. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే విడుదల రజని మీరు అన్నట్టు ఇప్పుడు పేర్ని నాని మీద కూడా కేసు దాఖలు చేశారు. దీనికి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫిబ్రవరిలో గుంటూరు మిర్చి యార్డ్లో కూడా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి లోపలికి వెళ్ళారని చెప్పేసి కూడా అదొక కేసు ఉంది. అదొక కేసు, ఇదొక కేసు. ఈ కేసులలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా కక్షపూరితంగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏమైనా ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ ప్రేరేపిత నేరాలు, రాజకీయ ప్రేరేపిత కక్షలు, ఇవన్నీ ఖచ్చితంగా కోర్టుల ముందు నిలబడే కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం కేసుల మీద కేసులు పెట్టి వీళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి పబ్లిక్లో తిరగనివ్వకుండా భయభ్రాంతులను చేసి ఒక అణిచివేసేటువంటి ధోరణి అనుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంత అణచివేస్తే అంత వేగంగా, అంటే ఇది కేవలం ఫిజిక్స్ థియరీయే కాదు, దట్ విల్ బి అప్లికబుల్ టు పొలిటికల్ సెనేరియో ఆల్సో. ఆ విధంగా ఇప్పుడు మీకు చూడండి, నిజానికి వైఎస్ఆర్సీపీ చాలా ఘోర పరాజయం, ఓటమి చవిచూసింది. అంత ఓటమి చవిచూసిన తర్వాత ఆ పార్టీ తిరిగి మళ్ళీ కోలుకోవడానికి, ఆ పార్టీకి జవసత్వాలు రావడానికి చాలా సమయం పట్టాలి. మీరు గతంలో టీడీపీని ఒకసారి గమనించినట్టయితే టీడీపీ ఓడిపోయిన తర్వాత ఇంచుమించు 4 సంవత్సరాలు పైబడి, ఇందులో అతిశయోక్తి లేదు, కావాలంటే పరిశీలించవచ్చు, 4 సంవత్సరాల పైబడి అసలు ఆ పార్టీలో ఎక్కడా కూడా స్పందన లేదు. కేవలం ఎప్పుడు వాళ్ళకి ఆ పోలరైజేషన్ ఎప్పుడు స్పీడప్ అయిందంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడంతో మొత్తం ప్రపంచ కార్మికులారా ఏకంగా అన్నట్టుగా ఆ కమ్యూనిటీలో బాగానే వాళ్ళకున్న మీడియా బలంతో బాగానే ఫ్లేరప్ చేశారు. ఆ ఫ్లేరప్ చేసినప్పుడు వాళ్ళందరిలో ఒక రకమైనటువంటి ఒక చర్నింగ్ తీసుకొచ్చి వాళ్ళు యాక్టివ్ అవ్వటం, తర్వాత అప్పుడు పార్టీ శ్రేణులలో కూడా కొంత చైతన్యం రావడం, ఇదిలా ఉంటే ఇదే సమయంలో ఈ జనసేన వెళ్ళి కలవడంతో దాంతో ఒక పోలరైజేషన్ అనేది జరిగింది. ఆ పోలరైజేషను బీజేపీ నుంచి వీళ్ళకి అందినటువంటి సిగ్నల్స్ దీంతో అప్పుడు పూర్తిగా రెచ్చిపోయారు. అంటే హార్డ్లీ మహా అయితే ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ అని చెప్పాలి, మంత్స్ అని కూడా చెప్పడానికి లేదు, ఫ్యూ వీక్స్లోనే ఒక్కసారిగా ఇదైంది. అప్పటిదాకా కూడా ఏంటంటే ఆ పార్టీలో అంతంత మాత్రం యాక్టివిటీ ఉంది తప్ప పెద్ద చైతన్యవంతంగా లేదు. అలాంటిది మరి 11 సీట్లకి అనూహ్యంగా పడిపోయినటువంటి పార్టీ, ఈ పార్టీ కోలుకోవాలంటే ఎంత లేదన్నా కనీసం ఒక 2-3 ఏళ్ల సమయం పట్టాలి. కానీ సంవత్సర కాలం లోపే జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే వీళ్ళు విపరీతంగా వీళ్ళని కేసులు పెట్టడం, వెంటాడటం, వేటాడటం, వేధించటం, అత్యంత అమానవీయంగా మోకాళ్ళ దండేసి కూర్చోబెట్టి ఫోటోలకు దండాలు పెట్టించడం, నడి రోడ్ల మీద పొడి చేయటం, ఇళ్లలోకి వెళ్ళి లైట్లు పగలగొట్టడం, సీసీ కెమెరాలు వాటిని బద్దలు చేయటం, ఒక అరాచకం కాదు అసలు. చంబల్లోయలో బందిపోట్లు అంటారే, ఆ రకంగా వ్యవహరించినటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణంలో కూడా వీళ్ళు కూడా తీసుకొని తిరిగి మళ్ళీ ఆ పార్టీని భుజానికి ఎత్తుకున్న పరిస్థితి చూస్తే అంత అణిచివేస్తే అంత ఇదవుతున్నారు. తర్వాత ఏం చేస్తారు, వీళ్ళందరినీ జైళ్ళల్లో కుక్కేయాలని చెప్పుకున్నారు. జైళ్ళల్లో పెట్టేయాలనుకున్నప్పుడల్లా ఏమవుతుందంటే కొత్త నాయకత్వం పుట్టుకొస్తా ఉంది వైసీపీకి. ఇది ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకుందాం. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక యాక్టివ్ పాలిటీషియన్, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అనూహ్యంగా ఆయన కుమార్తె ఎంత, చూడండి మీరు అసలు చూస్తే ఎంత బోల్డ్గా మాట్లాడుతూ ఉంది, ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉంది. అంటే ఒక యంగ్ లీడర్షిప్ అనేది వైసీపీకి మళ్ళీ అడాప్ట్ అయినట్లు లెక్క. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది చాలా చోట్ల ఉంది ఈ రకమైన పరిస్థితి. అదేవిధంగా మీకు ఇప్పుడు తిరుపతిలో ఏం చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, సరే అతను ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చేసాడు, మోహిత్ రెడ్డి, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. చేస్తే ఏమైంది, వాళ్ళ రెండవ కుమారుడు అతను మీడియా ముందుకు వచ్చి అతను మాట్లాడటం మొదలుపెట్టాడు, అంటే అతను యాక్టివ్ అయ్యాడు. ఆ విధంగా ఈ వీళ్ళు ఎంత అణిచివేయాలనుకుంటే అణిచివేత నుంచి కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు, ఇది జాగ్రత్తగా గమనించాలి.